తగిన గుణపాఠం చెప్తారన్న మాట మనం చేస్తా ఉన్నాను. ఇంకొక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు ఆర్ఎస్ఎస్ కూడా ఎమర్జెన్సీని సమర్థించింది. ఈ విషయాన్ని మరిచి వారు మాట్లాడుతున్నారన్నమాట మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా శివసేన నాయకుడు బాల్ ఠాక్రే గారు కూడా ఎమర్జెన్సీని ఆయన సమర్థించడం జరిగిందన్న మాట కూడా మీకు మనం చేస్తా ఉన్నాం. ఎమర్జెన్సీ ప్రకటించిన అయిన తర్వాత 1970 ఎన్నికల్లో ఇందిరాగాంధీ గారు ఓడిపోయిన తర్వాత ఇందిరాగాంధీ గారు జనవరి 24, 1978 మహారాష్ట్రలోని యావత్మల్లో ఒక పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ ఎమర్జెన్సీలో ఎవరైతే అతిగా ప్రవర్తించారో, ఎక్సెసెస్ కు కారకులు ఎవరో వారు బాధ్యత తీసుకోవటానికి రెడీగా లేరు. కానీ నేను మాత్రం ఆ బాధ్యతను తీసుకుంటానని ఆమె ఆ బహిరంగ సభలో బాహాటంగా చెప్పడం జరిగింది అన్న మాట కూడా మనం చేస్తా ఉన్నాం. ఒక రకంగా ఏవైనా ఎక్సెసెస్ జరిగితే ఆ ఎక్సెసెస్ కు ఆమె విచారం ప్రకటించడం జరిగిందన్న విషయాన్ని కూడా ఎవరు మర్చిపోకూడదు. ఈ రోజు వాళ్ళు 50 సంవత్సరాల తర్వాత ఎమర్జెన్సీని అనేది సంవిధాన్ కా హత్యా దివస్ గా చేస్తామన్న మాట వారు మాట్లాడుతున్నారు. కానీ ఒక విషయాన్ని వారు మర్చిపోతున్నారేమో బహుశా. 1977లో ఇందిరాగాంధీ గారు ఓడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ 1980 లోక్సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయి ఇందిరాగాంధీ గారు తిరిగి ప్రధానమంత్రి అయినటువంటి విషయాన్ని వారి మర్చిపోకూడదు. తిరిగి ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు అయ్యారు. ఏవైనా అక్కడ ఇక్కడ ఒడిదుడుకులు జరిగితే ప్రజలు అప్పట్లోనే వాటిని క్షమించారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా దాన్ని తెరపైకి తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు అనే మాట కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. 1980లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత జనవరి 14వ తేదీన ఇందిరాగాంధీ గారు తిరిగి ఈ దేశానికి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. మేము కాంగ్రెస్ హైకమాండ్ తో కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. జనవరి 14ను ప్రజాస్వామ్య పునరుద్ధరణ దినంగా దేశవ్యాప్తంగా జరుపుకోవాలని కోరుతాం. థ్యాంక్ యూ. ఇప్పుడు దేశం మొత్తం అనేది చీకటి రోజులు కావు. ఇప్పుడు మన రాష్ట్రంలో ఆ టైంలో జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రి. అక్కడ ఎక్కడ కూడా ఎమర్జెన్సీలో ఎక్సెస్ అనేది జరిగిన వాస్తవం లేదు. కానీ ఎమర్జెన్సీ నిబంధనలను కొందరు అనేది దాన్ని మిస్యూజ్ చేయటం జరిగింది అక్కడక్కడ. కాదు, అది కాదు. ఆ రాసిన పుస్తకం నేను చదవలేదు. కానీ నేను పాలిటిక్స్ కాదు, మనవి చేసుకుని నేను పాలిటిక్స్ లో యాక్టివ్ ఉన్నా 1970 ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ టైంలో. ఆ టైంలో కూడా నేను యాక్టివ్ ఉన్నా. ఇక్కడ
ఇక్కడ కూడా ఎక్సెస్ జరిగినట్టు, ప్రజలకు నష్టం జరిగినట్టు, కొన్ని మానవ హక్కుల సమాజంలో మానవ హక్కుల పోరాటం చేసే వారి మీద ఏమైనా దొరికితే మీరు అన్న ప్రకారం దాని గురించి నేను ఆ బుక్ చదవలేదు. కానీ నిజమైన జనస్రవంతిలో మాత్రం అటువంటి భావన లేదు. తర్వాత 1978లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ అనేది పెద్ద మెజార్టీతో గెలవటం జరిగింది. ఇందిరాగాంధీ గారు మొత్తం ఎమర్జెన్సీలో ఒకవేళ ఆ ప్రభావం ప్రజలపై ఉంటే వాళ్ళు భిన్నంగా ఇస్తారు కదా. కానీ కాదు, మోడీలే తర్వాత 2014లో ఆయనకు ఎన్ని సీట్లు వచ్చినాయి, 2014లో ఎన్ని సీట్లు వచ్చినాయి, 2019లో అట్లా కాదు, పర్ఫార్మెన్స్ కూడా చూస్తారు కదా. మీరు అన్నది కరెక్టే. ఒక ఓట్ మెజార్టీ ఉన్నా కానీ వాళ్ళంటే అధికారం వచ్చే అవకాశం, ఒక ఓటు మెజార్టీ వచ్చినా కానీ ఎన్నికల్లో ఒక వ్యక్తి తక్కువ వచ్చినాడు ఓడిపోతాడు, ఎక్కువ వచ్చినాడు. చివరికి ఇద్దరికి సమానం వచ్చినా కానీ టాస్ వేస్తేనే ఎవరికి టాస్ అనుకూలంగా వస్తుందో వాళ్ళు గెలిచినట్టు అవుతారు. నేను మనవి చేసేది ఏంటంటే జనవరి 24, 1978 నాడు యావత్ మల్లో మహారాష్ట్రలో ఇందిరాగాంధీ గారు స్వయంగా మాట్లాడుతూ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ ఎక్కడెక్కడనైతే ఎక్సెస్ జరిగిందో దానికనేది నేను బాధ్యత వహిస్తున్నానన్న మాట జరిగింది. రాహుల్ గాంధీ గారు స్వయంగా ఆ మధ్యలో మాట్లాడుతూ ఎమర్జెన్సీ పట్ల తన అసంతృప్తిని అనేది వ్యక్తం కూడా చేయటం జరిగింది. ఇప్పుడు ఏంటంటే నేను చెప్తున్నది ఏంటంటే 50 సంవత్సరాలు జరిగిపోయింది అంటే ఒక తరం, ఆల్మోస్ట్ ఒక తరం అనేది మారింది. ఒక తరం మారిన తర్వాత ఇన్ని రోజులు అనేది దీనిలే సంవిధాన్ కా అచ్చా దివస్ గా చెయ్యాలనే మాట, సంవిధాన్ కు అచ్చా దివస్ చెయ్యాలనే మాట ఇన్ని రోజులు యాదకు రాంది. మొన్న ఎన్నికల్లో అనేది ఆల్మోస్ట్ వాళ్లకులే ఎదురు దెబ్బ తగిలిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభావం పెరుగుతున్న దశలో ఎందుకు చెప్పాల్సి వస్తుంది, ఎందుకు మాట్లాడుతున్నారు? రాజ్యాంగం మీద లేదు. నేను అది కాదు కాదు ఇప్పుడు చెప్తున్నాను. శివశంకర్ గారికి నాకు కూడా చాలా సన్నిహిత సంబంధం ఉన్నట్టు. పి శివశంకర్ గారు ఇందిరాగాంధీ గారి మీద ఏవైతే కేసులు వేసిండ్రో జనతా పార్టీ ప్రభుత్వంలో, ఆ కేసుల్లో అన్నిట్లో కొట్లాడినటువంటి వ్యక్తి అనేది శివశంకర్ గారు. ఆయన ఏం ఫీజు లేకుండా అనేది ఇందిరాగాంధీ గారి మద్దతుగా అనేది ఆయన కేసులు కొట్లాడిండు. ఆ కేసులు కొట్లాడి ఆమె కన్నది చాలా రిలీఫ్, కేసుల్లో రిలీఫ్ కావడానికి శివశంకర్ గారు ఒక కారకుడు. సో నేను అనేది ఏంటంటే ఫైనల్ గా నేను అనేది ఏంటంటే ఇందిరాగాంధీ గారు స్వయంగా జనవరి 24, 1978 నాడు కొన్ని ఎక్సెసెస్ జరిగినది. అందుకు బాధ్యులైన వారు బాధ్యత తీసుకోవటానికి రెడీగా లేరు. నేను మాత్రం బాధ్యత తీసుకోవటానికి రెడీగా ఉన్నానని చెప్పిన తర్వాత, మనుషులు అన్న తర్వాత తప్పులు జరుగుతాయి. తప్పులు జరిగినవనేసి అంగీకరించి సర్దుబాటు వ్యవహార శైలిలో మార్పు తెచ్చుకుంటే ప్రజలు హర్షిస్తారు. అందుకే ఇందిరాగాంధీ గారిని మళ్లీ ప్రజలు అనేది 1980లో అధికారం తీసుకొచ్చారు. ఈ బీజేపీ వారిని అప్పుడు అది జనసంఘ్ గా ఉండి జనతా పార్టీలో విలీనమైనప్పుడు
వారిని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకు అంటే మీరు ఇంత పెద్ద ఎత్తున అనేది మూవ్మెంట్ చేసేసి దేశవ్యాప్తంగా 1977 ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓడేటట్టు చేశారు కదా. మళ్ళీ వితిన్ ది 3 years అనేది మీలో ప్రజల అభిమానం నుంచి దూరం ఎందుకు అయ్యిండ్రు? దానికి ముందు జవాబు చెప్పుకోండి. దానికి జవాబు చెప్పి మిగతా మాట మాట్లాడండి. కరెక్టే. ఇప్పుడు మోడీ గారు ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ పరిపాలన నడిపిస్తున్నారా? ప్రతిపక్షాల పట్ల ఆయన వ్యవహార శైలి ఏముంది? సిబిఐని ఈడీని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు? ఇప్పుడు మొన్ననే సుప్రీంకోర్టులో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కేజ్రీవాల్ మీద ఈడీ కేసులో బెయిల్ ఇచ్చిండు. బెయిల్ వస్తుందన్న ఉద్దేశంతో ముందే ఏది సిబిఐ అనేది ఆయన అరెస్ట్ చేసింది. అదే ఎత్తుకు ఏ ప్రతిపక్ష నాయకులు ఎవరు బయటికి రాకుండా చేసే ప్రయత్నం అనేది చేయటం జరుగుతుంది కదా మోడీ తరంలో. అసలు మోడీ బీజేపీలో ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తుందా? ఆ పార్టీలో బీజేపీ పార్టీలో మోడీ అమిత్ షా తప్ప ఎవరిదైనా వాయిస్ వినబడుతుందా? అద్వానీ లాంటి వాళ్ళే వాళ్ళ ఇట్లా గొంతు నొక్కేసిండ్రు. వెంకయ్య నాయుడు ఇంతగా చెప్తారు. ఆయన కూడా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మాట్లాడిన మాట, పోరాటం చేసిన మాట చెప్పుకుంటాడు. కానీ వెంకయ్య నాయుడును యాక్టివ్ పాలిటిక్స్ లో ఉంచకుండా ఆయన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఎందుకు పరిమితం చేయడం జరిగింది? అంటే మోడీకి వ్యతిరేకంగా వాయిస్ రేజ్ చేసేవారెవరు వితిన్ ది బీజేపీలో యాక్టివ్ గా ఉండొద్దనే పద్ధతిలో మురళీ మనోహర్ జోషి లాంటి వారిని. సో ఇవన్నీ కూడా మనందరి దృష్టిలో ఉన్నాయి. ఇప్పుడు ప్రజలే భావిస్తా ఉన్నారు మోడీ ఏ తరహా ప్రజాస్వామ్యం నడిపిస్తున్నాడనే విషయంలో. ప్రజలకందరికీ ఇప్పటికీ అవగాహన ఉన్నది. రేపు జరగబోయే ఎన్నికలు అటు మహారాష్ట్ర కానివ్వండి, ఇటు గుజరాత్ కానీ, అక్కడ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుంది. మోడీకి అనేది బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ. ఏదంటున్నారు నాకు స్పష్టంగా తెలుస్తుంది కదా. ఇప్పుడు అదే ఆర్ఎస్ఎస్ పార్టీ అనేది ఎమర్జెన్సీకి సమర్థించారు ఓపెన్ గా. ఎమర్జెన్సీ అదైతే ఒప్పుకుంటారు కదా. మీ దృష్టిలో ఉంది కదా, పత్రికల్లో ఆ వార్తలు ఉన్నాయి కదా. ఇప్పుడు మన ఎన్నికల సందర్భం అయిన తర్వాత కూడా ఆర్ఎస్ఎస్ నాయకులు కూడా ఈ ప్రభుత్వం పట్ల ఏ విధంగా అనేది తమ యొక్క అసంతృప్తిని వ్యక్తం చేశారో మనం చూడలేదా? ఆర్ఎస్ఎస్ ప్రధాన ప్రచారకులు కూడా ఏ విధంగా మాట్లాడినరో ఈ ప్రభుత్వం గురించి మనం చూడలేదా? థ్యాంక్ యూ.